జై హింద్ కమాండో. టుడే మనం జూన్ 17, 2025 సంబంధించి కరెంట్ అఫైర్ డిస్కస్ చేయబోతున్నాం. దీంట్లో ఫస్ట్ వచ్చేసి మనకి జనగణన సెన్సస్ సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. అయితే ఇండియన్ రిజిస్ట్రార్ జనరల్ సెన్సస్ కమిషనర్ మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ పేరుతో ఇది విడుదలైంది. అయితే మనకి సెన్సస్ యాక్ట్ 1948లోని సెక్షన్ 3 కింద ఉన్న అధికారాన్ని అనుసరించి ఈ నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే 2027 మార్చ్ 1 నాటికి దేశవ్యాప్తంగా జనాభా లెక్కల సేకరణ పూర్తి చేయనున్నట్లు ఈ నోటిఫికేషన్ ద్వారా పేర్కొన్నారు. మరియు హిమపాతం, మంచు అధికంగా ఉండే ప్రాంతాల్లో దీన్ని ఇంకొంచెం ముందుగా అంటే 2026 అక్టోబర్ 1 నాటికే దీన్ని పూర్తి చేయనున్నారు. నెక్స్ట్ చూసుకుంటే మనకి తెలంగాణ స్టేట్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ అంటే రెరా అప్పిలేట్ ట్రిబ్యునల్ చైర్మన్గా మనకి జస్టిస్ సంతోష్ రెడ్డి గారు నియమితులయ్యారు. ఈయనే జగిత్యాలకు చెందిన వాసి. ఈయన గ్రామం వచ్చేసి జోగినపల్లి. నెక్స్ట్ చూసుకుంటే కెంప్టీ జలపాతం, ఇది ఉత్తరాఖండ్లోని మసూర్లో ఉంటుంది. సో మనకి జలపాతాల్లో భాగంగా ఇది మనం చూసుకోవాలి. నెక్స్ట్ చూసుకుంటే మనకి కంటిన్యూషన్లో మన భారత ప్రధానికి సైప్రస్ దేశ అత్యున్నత పౌర పురస్కారం, సో హైయెస్ట్ సివిలియన్ అవార్డు పురస్కారం వచ్చింది. అయితే మన ప్రధానికి గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ మకారియోస్ 3 ఇది ఆ దేశ అధ్యక్షుడైన నికోస్ క్రిస్టో డౌలిడేస్ గారు ప్రదానం చేశారు. సో ఇది ఇంపార్టెంట్, మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రస్తుతానికి మన ప్రధాని గారు సైప్రస్ దేశం యొక్క పర్యటనలో ఉన్నారు. నెక్స్ట్ కెనడాలో జరిగే G7 సమ్మిట్కి హాజరు కానున్నారు. ఆ తర్వాత చూస్తే ఆర్థిక అంశాల్లో భాగంగా మనకి హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, దీన్ని టోకు ధరల ద్రవ్యోల్బణం అంటారు. ఇది మే నెలలో 0.39% ఉంది. ఇది ఓవరాల్గా చూసుకుంటే 14 నెలల కనిష్టం, సో 14 months లో అన్నమాట ఇది. అయితే ఇది ఈ సంవత్సరం ఏప్రిల్లో చూసుకుంటే 0.85%గా ఉంది. నెక్స్ట్ చూసుకుంటే మనకి సైబర్ సురక్ష కార్యక్రమం ప్రకటించిన రక్షణ శాఖ. అయితే రక్షణ రంగానికి సంబంధించి వాస్తవ జగతిలో తలెత్తగల సైబర్ ముప్పుల్ని, వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలని తెలియజేయడానికి ఈ సైబర్ సురక్ష కార్యక్రమాన్ని మన రక్షణ శాఖ వాళ్ళు ప్రకటించారు. సో మనకు తెలుసు. అదేవిధంగా సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ నెంబర్ వచ్చేసి 1930, ఇది కూడా ఇంపార్టెంటే. ఆ తర్వాత మనం నెక్స్ట్ చూసుకుంటే మనకి కంటిన్యూషన్లో ప్రముఖ కథక్ నృత్య కళాకారిణి మంగళ భట్ గారు చనిపోయారు. ఈమె మహారాష్ట్రలోని కొల్లాపూర్లో చెందినవారు. వీరు మన హైదరాబాద్లో ఆకృతి కథక్ కళా కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ మంగళ భట్ గారు మన రాష్ట్రపతి గారి చేతుల మీదుగా కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కారాన్ని కూడా అందుకోవడం జరిగింది. సో వ్యక్తుల పాయింట్ ఆఫ్లో ఇది మనకు ఇంపార్టెంట్ బిట్టే. నెక్స్ట్ చూసుకుంటే సిప్రి నివేదిక. సిప్రి అంటే మనకి ఏంటంటే స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. సో ఇది ఎవ్రీ ఇయర్ నివేదిక ఇస్తూ ఉంటుంది రిపోర్ట్ని. సో దానిలో భాగంగా అధికంగా న్యూక్లియర్ వెపన్స్, అణ్వాయుధాలు ఏ దేశాల దగ్గర ఉన్నాయో చెప్తుందన్నమాట. ఓవరాల్గా ఇప్పుడున్న నివేదిక, ఈ సిప్రి నివేదిక ప్రకారం టాప్లో అధికంగా ఈ న్యూక్లియర్ వెపన్స్ ఎవరి దగ్గర ఉన్నాయంటే ఫస్ట్ రష్యా, తర్వాత అమెరికా, తర్వాత చైనా, తర్వాత ఫ్రాన్స్, ఆ తర్వాత యూకే, 6th ఇండియా దగ్గర 180 ఉన్నాయి, ఇది ఇంపార్టెంట్. 7th పాకిస్తాన్, 8th ఇజ్రాయెల్, 9th నార్త్ కొరియా. సో ఇవన్నమాట ఈరోజు మనం చూసిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో వీటిని రాసి ఇంపార్టెంట్ కాబట్టి మరొకసారి రివిజన్ చేస్తే మనకి ఎగ్జామ్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేసుకోగలరు.